గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వేదా సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు గుంటూరు నగర వ్యాప్తంగా భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. గుంటూరు నగరంలోని తులసి ధర్మచరణ్ అభిమానులు, సన్నిహితులు, జనసేన, టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మచరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024 ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా అవకాశం వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయనతో మా ప్రతినిధి బ్రహ్మనాయుడు ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నాం. ఇక్కడ వేదా సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్ గారు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ముందుగా ప్రైమ్ 9 తరపు నుంచి మీకు జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా మా ప్రైమ్ 9 చైర్మన్ గారికి, బండి రఘువీర్ గారికి, అనే నా తమ్ముడు బ్రహ్మనాయుడికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఇంత తక్కువ టైంలో కూడా టీఆర్పీ రేటింగ్లో మంచి, నాకు తెలిసి 1, 2, 3, 4 రేంజ్లో ఉంది. ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని ప్రైమ్ 9కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా చూస్తే ఈ సంవత్సరం అంటే ఇంతకు ముందు కన్నా ఎక్కువగా మీ పుట్టినరోజు వేడుకలు గుంటూరు నగరంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. గుంటూరు నగరం మొత్తం కూడా ఫ్లెక్సీలతో మారుమోగిపోతూ ఉంది. అంటే ఎన్నికలు దగ్గర పడతామని దాదాపు 2 నెలలకు వచ్చేసింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శాసనసభ ఎన్నికలు. అంటే మీరు రాజకీయ రంగప్రవేశం కూడా చేస్తారని చెప్పేసి బయట రకరకాలుగా చర్చలు జరుగుతామని, దాని మీద మీ అభిప్రాయం? ఆల్రెడీ రాజకీయంలోనే ఉన్నాం, రంగప్రవేశం లేదు. ఆల్రెడీ 2008 నుంచి యాక్టివ్గానే ఉన్నాం. పరిస్థితులను బట్టి 2014 కానీ 19 కానీ పోటీ చేయలేదు. 2024లో పవన్ కళ్యాణ్ గారు గుర్తించి సీట్ ఇస్తే జనసేనలో తరపున అయితే పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను. పొత్తు భాగంలో గుంటూరు వెస్ట్ సీటు వస్తే 100% నా వంతు నేను చేసి గెలవడానికి ప్రయత్నిస్తాను. మరి పొత్తు భాగంలో మరి గుంటూరుకి వెస్ట్కి సీట్ వస్తుందా రాదా అనేది ఇంకా నాయకులు నిర్ణయించాలి. వస్తే మాత్రం 100% నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సార్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల కాలంలోనే కేఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మాజీ హోంమంత్రి చేగుంటి హరిరామ్ జోగయ్య గారు కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు. అంటే ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలమైనటువంటి నాయకులు ఉన్నారు, ఎక్కడ జనసేన పార్టీ ఏ నాయకుల్ని నిలబడితే గెలిచే అవకాశం ఉంటుందనేటువంటి తరుణంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి మీ పేరును ప్రతిపాదించారు. సో అప్పటి నుంచి కూడా మీరు జనసేనలో అధికారికంగా జాయిన్ అవ్వబోతా ఉన్నారని చెప్పి, మీకు జనసేనలో టికెట్ కేటాయించబోతున్నారని చెప్పేసి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ప్రచారాలకి తెరపడింది. ముఖ్యంగా ముందు హరిరామ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆయన పెద్ద సీనియర్ లీడరు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టిన దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంటా, సూచనలు సలహాలు ఇస్తా, కాపు కమ్యూనిటీకి పెద్ద దిగ్గా ఉన్నారు. ఆయన సూచనలు సలహాలు 100% పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. ఎందుకంటే ఆయనకి తెలుసు బ్రాడ్ వే ఉంటుంది, ఎవరెవరు ఉన్నారు, ఎవరు యంగ్స్టర్స్ ఎవరు అనేది మంచి లిస్ట్ కూడా ఇచ్చారు. ఆ పరిగణలు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి పెట్టి గెలుపు గుర్రాలకు సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పొత్తులో ఎప్పుడు చాలా వినపడుతున్నాయి, దాని గురించి నేను మాట్లాడిన ఎన్ని సీట్లు అనేది అధినాయకులు మాట్లాడుకుంటారు. కాపులకి సముచిత న్యాయం ఇవ్వాల్సిందే. ఇస్తే కాపులందరూ జనసేన తరఫున మొగ్గు చూపుతారు. లేదు ఏదో అరాకొరాగా వినపడుతున్నాయి, అలా అయితే 100% పోలరైజేషన్ అయితే ఆ ఓట్లు అవ్వవు. సముచిత న్యాయం కాపులకి ఇస్తే కానీ 100% న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే హరిరామ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధర్మచరణ్ గారు, గతంలో మీ కుటుంబం ప్రజారాజ్యం పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించింది. అప్పట్లో మీ బాబాయ్ గారు అయినటువంటి తులసి ధర్మప్రభు గారు కూడా చిరంజీవి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆయన కూడా ఇదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి చెందారు. సో మీరందరూ కూడా కీలకంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు మీరు జనసేన పార్టీకి అంటిముట్టినట్టుగా ఉంటున్నారు? అంటే మెయిన్గా ఏంటంటే ప్రజారాజ్యంలో పోటీ చేసాం, దగ్గర 3000 ఓట్లతో ఓటమి చెందాం. అయినా కూడా మెయిన్గా ఏంటంటే మేము వ్యాపారాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. 14 చూశారు కదా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈక్వేషన్లో చిరంజీవి గారు కాంగ్రెస్లో కలపటం, తర్వాత చాలా మార్పులు జరిగినాయి. ఏంటంటే మేము యంగ్స్టర్స్ కాబట్టి ఎక్కువ వ్యాపారాల మీద కాన్సన్ట్రేట్ చేయటం వల్ల మేము ఎప్పుడు మెగా ఫ్యామిలీకి అభిమానులమే అనుసంధానంగానే ఉంటాం. చిరంజీవి గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎవరు వచ్చినా ఆ కుటుంబానికి మేము విధేయులు. రాజకీయాల్లో ఎప్పుడు ఉన్నాం, వెనకేం వెళ్ళలేదు. కానీ వ్యాపారంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎక్కువ మంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు కానీ ఉద్యోగాలు కల్పించడం ఎక్కువ, దాని మీద 90% ఫోకస్ చేసాం. రాజకీయాల నుంచి బయటికి రాలేదు, ఎప్పుడు రాము కూడా. మెగా ఫ్యామిలీకి ఎప్పుడు అంటుపెట్టుకొని ఉంటాం. వాళ్ళకి వేరే విధేయులు మేమంతా, తులసి కుటుంబం మొత్తం.
థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గతంలో మీకు మీ బాబాయ్ గారికి ఒకసారి మీకు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆఫర్లు వచ్చినటువంటి మాట వాస్తవమే కదా, సో ఎందుకని ఆ ఆఫర్లు ఎందుకు తిరస్కరించారు? అంటే ఇప్పుడు ఒక కుటుంబాన్ని నమ్ముకున్నామండి, మెగా ఫ్యామిలీని. ఆ కుటుంబం ద్వారానే మేము అసలు రాజకీయాల్లోకి వచ్చాం. యాక్చువల్గా మేమంతా కాంగ్రెస్ అభిమానులం ఫస్ట్ నుంచి. మాకంటూ ఒక అంతకుముందు రాధా గారు కానీ రంగా గారు కానీ వాళ్ళ కుటుంబం ఎలా ఉందో మెగా కుటుంబం అలా వచ్చింది. మా వంతు మేము ఏదో చేయాలని వచ్చాం, ప్రయత్నం చేసాం. దగ్గర 17% వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కంటిన్యూ అయితే బాగుండేది, మధ్యలో బ్రేక్ వచ్చింది. మళ్ళీ 14లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయనతో పాటే ట్రావెల్ చేస్తున్నాం. కానీ మళ్ళీ 19లో ఆయన విడిగా పోటీ చేయటం మేము ట్రై చేసాం. పెద్ద వ్యక్తులకు ఇవ్వటం వల్ల మేము కూడా సపోర్ట్గానే ఉన్నాం, కానీ మేము ఎప్పుడు విమర్శించాం, ఆ కుటుంబానికి విధేయత ఉంటాం. కానీ ఈ రోజు కూడా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నాం. ఆయన ఎవరికి ఇచ్చినా మేము మద్దతు తెలుపుతాం. అది ఎవరికైనా వచ్చు, గెలుపు గురాలకి ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. సార్ కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో టికెట్లు ఎమ్మెల్యే టికెట్ల విషయానికి సంబంధించి కాపులకి అన్యాయం జరుగుతుందంటే ఇటీవల కాలంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా గుంటూరులో అనేక సమావేశాలు నిర్వహించారు. అంటే దాదాపు 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి, 3 రిజర్వ్డ్ పోతే 14 నియోజకవర్గాల్లో 50% పైగా ఒక సామాజిక వర్గమే పోటీ చేస్తూ ఉంది. కాపులకు అవకాశాలు లేవు అని చెప్పేసి పెద్ద ఎత్తున గలం వినపడతా ఉంది ఇదే గుంటూరు నుంచి. మరి ఇదే గుంటూరు నగరంలో యువనేతగా ఉన్నారు, మరి మీరు ఏదన్నా కీలకమైనటువంటి సలహా సూచనగా ఇవ్వబోతా ఉన్నారా? మేము ఇప్పుడు చెప్తున్నాం కదండి, నాకు తెలిసి కాపు కమ్యూనిటీ 22 నుంచి 24% ఉంది. ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తారో వాళ్ళకైతే మా సపోర్ట్ 100% ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. మేమైతే పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఏంటంటే ఉమ్మడి జిల్లాలు అంటున్నాడు, అన్ని జిల్లాల మీద కూడా చూసుకొని ఉంటే పోలరైజేషన్ ఓట్లు అయితే వస్తాయి. పొత్తు పెట్టుకోవడం లేదని ఆయన ఇష్టం. ఆల్రెడీ పొత్తులో బీజేపీతో ఉన్నాం, టీడీపీతో పెట్టుకున్నారు. సముచిత న్యాయం చేస్తే మేమందరం సపోర్ట్ చేస్తాం అన్ని పార్టీలకి. ఒకటి మాత్రం ఖచ్చితంగా విశ్వసించాలంటారు, తులసి కుటుంబాన్ని మెగా కుటుంబాన్ని వేరువేరుగా చూడలేమంటారు. 100% దాంట్లో డౌటే ఉంది. మెగా కుటుంబాన్ని చూసే మేము రాజకీయాల్లో వచ్చాం. 2 కుటుంబాలు 2 కళ్ళు లాంటివి ఈ సొసైటీకి. ఎందుకంటే తులసి రామచంద్ర చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి. కాపు విద్యాలకు దగ్గరికి స్కాలర్షిప్లు, కాపులో అన్ని ఎస్సీ బీసీ మైనారిటీ పిల్లలకి నాకు తెలిసి ఒక 50,000 నుంచి 1,00,000 మంది పిల్లలకి ఇచ్చారు. ఆ వంశపారపర్యాన్ని కొనసాగిస్తూ ఆ సేవలో ఉంటాం. మెగా ఫ్యామిలీని జీవితాంతం మేము అంటిపెట్టుకొని ఉంటాం, వాళ్ళకి వేరే విధేయులు మేము. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇది చూశారు కదా, 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గుంటూరు 2 నియోజకవర్గం నుంచి జనసేన అధినేత తనకు టికెట్ కేటాయిస్తే తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు వేదా సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్ గారు.